హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ కార్తీక మాసంలో మనందరము 365 ఒత్తుల్ని వెలిగిస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఆ 360 ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలి, ఎంతో ఈజీగా. ఇప్పుడు వరకు మీరు ఎవరన్నా ఆ ఒత్తులు తయారు చేయటం రాదు అనుకున్న వాళ్ళకు కూడా చాలా సింపుల్గా చెప్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది వచ్చి పమిడి పత్తి ఫ్రెండ్స్. చూడండి, విత్తనం కూడా మామూలు పత్తిలాగా ఉండదు, ఒక గింజలాగా జడ మాదిరిగా ఉంటుంది విత్తనం. ఇలాగా చక్కగా ఈ పత్తి బంగారపు ఒత్తితో సమానమండి. వెండి ప్రమిదలో బంగారపు ఒత్తి వేసి దీపదానం చేయాలి అంటుంటారు కదా, ఆ బంగారపు ఒత్తే ఈ పమిడి పత్తి అండి. ఇక ఈ పమిడి పత్తి లేని వాళ్ళు మామూలు పత్తితో అయినా తీసుకొని శుభ్రం చేసుకోండి. ఇందులో ఉన్న గింజలు లేకపోతే ఏదన్నా నలకలు ఇట్లా పత్తికి పడుతూ ఉంటాయి కాబట్టి మీరు శుభ్రం చేసుకొని చక్కగా ఒక విభూది తీసుకోండి. పాలు వద్దు ఫ్రెండ్స్, పాలు కూడా తీసుకోవచ్చు, కానీ వెంటనే 1 రోజు 2 రోజులకో వెలిగించే పని అయితే ఈ 365 ఒత్తులు పాలైనా తీసుకోవచ్చు. కాకపోతే మనం ముందుగా తయారు చేసి పెట్టేసుకుంటాం కాబట్టి 3-4 డేస్ ముందుగానే తయారు చేసి పెట్టుకుంటాం ఈ ఒత్తుల్ని. కాబట్టి మనం విభూదిని తీసుకొని, విభూది అయితే చాలా ఈజీగా ఈ దారంలాగా లాగాలండి. మనము ఇదిగోండి ఇలా దారంలాగా స్లోగా నేనంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాల్లోకి నాకు 360 ఒత్తుల్ని నేను ఈజీగా చేసుకుంటాను. నేను ఎప్పుడు నేనే తయారు చేసి ఈ ఒత్తులను వెలిగిస్తూ ఉంటానండి. చాలామంది బయట కొని ఎందుకు అంత కష్టపడటం, బయట కొంటే 20 రూపాయలే కదా ప్యాకెట్ అని చెప్పి 365 ఒత్తులు తీసుకొని అప్పటికప్పుడు వెలిగిస్తూ ఉంటారు. కానీ మీరు ఈ సంవత్సరం అంతా దీపం వెలిగించలేదు, లేడీస్కి ప్రాబ్లం, లేకపోతే జెంట్స్ ఏదైనా బయటకు వెళ్ళినా ఊరు వెళ్ళినా ఇంట్లో దీపము ఏదో ఒక ప్రాబ్లం వల్ల వెలిగించాం కదా ఫ్రెండ్స్. కాబట్టి ఈ కార్తీక మాసంలో మనం పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు, సోమవారం రోజు, కార్తీక సోమవారం రోజు ఈ 365 ఒత్తులు వెలిగిస్తే ఈ సంవత్సరం మొత్తం వెలిగించిన పుణ్య ఫలితం వస్తుందనే కదా ఫ్రెండ్స్ మీరు ఈ 365 ఒత్తుల్ని వెలిగిస్తుంటారు. అలాంటి 365 ఒత్తుల్ని మీరు బయట ఊరికే కొనుక్కొని వెలిగించడం అస్సలు శ్రేష్టం కాదండి. శుభ్రంగా స్నానం చేసి దేవుడికి పూజ చేసుకొని ఫ్రీగా ఉన్నప్పుడు ఇంట్లో మీరు ఫ్రీగా కూర్చొని ఒక ½ అన్ అవర్ ఈ ఒత్తులకి కేటాయిస్తే చాలు ఫ్రెండ్స్. చాలా ఈజీగా 360 ఒత్తుల్ని చేసుకోవచ్చండి. చేతికి 2 వేళ్ళకి మీరు చూపుడు వేలుతో లాగద్దు ఫ్రెండ్స్, అది అంత మంచిది కాదు. మీకు చూపుడు వేలు ఇదిగోండి ఇలా చూపుడు వేలుతో చేయకూడదు. 2 వేళ్ళు తీసుకోవాలి. మనకి చూపుడు వేలు మధ్య వేలు కలిపి విభూది రాసుకొని చక్కగా మీరు ఈ దారంలాగా చూడు ఫ్రెండ్స్, దారంలాగా లాగేస్తే అయిపోతుంది. నేను ఇక్కడ చూడండి ఈజీగా సింపుల్గా చెప్తున్నాను. ఒక వేలు ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు ఒత్తిని తీసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా ఇదిగోండి ఇలా కట్ చేసుకోండి. సిజర్ వాడకూడదు వీటికి, ఓన్లీ చేతితోనే తెంపుకోవాలి. ఇంకొక మెథడ్ ఉంది ఫ్రెండ్స్. ఆ మెథడ్ ఏంటంటే ఒక అట్ట కానీ లేదా ఏదైనా బుక్ కానీ తీసుకొని ఇలా 10 రౌండ్లు చేసుకోండి. ఇది మధ్యలో మనకి ఈ తెగిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. దారం లాగా మనం పోగు చేసుకున్నాం కదా, ఇది తెగిపోతూ ఉంటుంది. కొంచెం ఇబ్బంది పడతారు కొత్తగా చేసుకునే వాళ్ళు. రెగ్యులర్గా చేసేవాళ్ళు అయితే చక్కగా రౌండ్ చేసుకొని 10ని కలిపి 100 చేసుకుంటూ ఉంటారు. నేను ఇక్కడ చాలా సింపుల్గా చెబుతున్నాను. రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు కూడా ఈ విధంగా పొడవుగా పెట్టుకొని మీకు మధ్యలో తెగిపోయిన ఇబ్బంది ఉండదండి. మళ్ళీ జాయింట్ చేసుకొని చక్కగా ఈ దారాలని మనం కట్ చేసుకోవచ్చు. ఇలా నేను 50-50గా కట్ చేసుకొని పక్కన ఉంటానండి. ఇదిగోండి ఈ విధంగా చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది కౌంటింగ్ మీరు ఈజీగా ఉంటుంది. మీరు 10 రౌండ్లు బుక్కుకు చుట్టుకొని అది మధ్యలో తెగిపోతూ మళ్ళీ జాయింట్ చేసుకుంటూ ఇబ్బంది పడకుండా చక్కగా ఒకే పొడవును పట్టుకొని ఇదిగోండి నేను ఇక్కడ చూపించిన విధంగా చక్కగా తెంపుకోవచ్చు. త్వరగానే అయిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం మనసు పెట్టి ఓం నమ శివాయ లేదా మీకు ఇష్టమైన దేవుణ్ణి ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా కార్తీక దామోదరాయ నమో నమః, ఓం కార్తీక దామోదరాయ అనుకుంటూ, ఈ కార్తీక మాసంకి అధిపతి దామోదరుడు కాబట్టి చక్కగా దామోదర లేదా ఓం నమ శివాయ ఈ విధంగా మనసులో అనుకుంటూ ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, నేను 100 కలుపుకున్నాను. 100గా
కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న, ఒకటి మాత్రం 65, మొత్తం 365 ఒత్తులు చక్కగా కౌంట్ చేసుకొని పక్కన పెట్టుకొని మొత్తం జాయింట్ చేసేసుకొని, ఇది ఊడిపోకుండా మనము కొంచెం ఒక దారం తీసుకొని ఈ మనం ఒత్తి తయారు చేసుకున్న దారంనే రౌండ్గా చుట్టలాగా ఒక కట్టలాగా చక్కగా చుట్టేసేసుకొని చక్కగా దీన్ని మీరు ముందుగానే నెయ్యిలో నానబెట్టేసి ఉంచుకోండి. అక్కడికి మనం గుడికి వెళ్ళినప్పుడు ఈజీగా వెలిగించవచ్చండి. ఇది ఎక్కువ మనకి నెయ్యి కానీ నూనె కానీ కూడా ఎక్కువ పీల్చదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పమిడిపత్తి చాలా బాగా వెలుగుతుంది. మాకు కొన్ని ఒత్తులైతే మధ్యలోనే వెలగటం ఆగిపోతాయి, ఇంకా సరిగా వెలగకుండా కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి నేను చూపించిన విధంగా అయితే చక్కగా మీరు మొత్తం దూది కొండెక్కుతుంది, చక్కగా ఉంటుంది, తక్కువ నూనె పడుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.